అధ్యక్షులు గురప్పనాయుడు గారు, ప్రముఖ మానవ హక్కుల నాయకులు, మనందరం గర్వించదగ్గ తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడమే కాకుండా భారత ప్రజల హక్కుల తరపున ఈ వయసులో కూడా నిరంతర పోరాటం చేస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఒక మంచి సందర్భంగా మనందరికీ చట్టం దగ్గర సమానమేనా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి సదస్సు చాలా సందర్భోచితంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు పత్రికల్లో, మీడియాలో ఎక్కడో చిన్న వార్తకైనా మన దృష్టికి వచ్చిన ఒక వార్త ఉంటుంది. నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మణిపూర్కు సంబంధించినటువంటి కూకీ జాతికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు ఢిల్లీలో ర్యాలీ చేసినారు. మేము ఈ భారత రాజ్యాంగ పరిధిలో హక్కులు మాకున్నాయా? ఈ ప్రదర్శన చేసిన వాళ్ళు ప్రతిపక్షాలు, మానవ హక్కుల వాళ్ళు లేదా ఇతర వామపక్షవాదులో కాదు. బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు నోటికి బట్ట కట్టుకొని, నల్లటి బట్టలు కట్టుకొని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఈ ప్రధాని దిగకుండా కూకీ జాతి హక్కులు కాపాడబడవు అని చెప్పేసి నిరసన ప్రదర్శన చేశారు. ఇదొక్కటి చాలు. భారతదేశంలో హక్కులు ఏ రకంగా హరించబడుతున్నాయో నిన్న జరిగినటువంటి ప్రదర్శన మనకు సాక్ష్యం. ప్రొఫెసర్ సాయిబాబా గారికి మనందరం నివాళి ఇంతకుముందు నాయకులు చాలా చెప్పారు. ఒక నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి మీద నేరం రుజువు కాకుండా సుమారు 10 సంవత్సరాల పాటు నిర్బంధంలో పెట్టి 2 సార్లు నిర్దోషిగా నిర్ణయిస్తే తప్ప బయటికి రాలేని స్థితికి చట్టాలు పనిచేసినాయంటే ఎవరి హక్కుల కోసం ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రొఫెసర్ సాయిబాబా మీద 2022 సెప్టెంబర్ నెలలోనే బొంబాయి హైకోర్టు నిర్దోషి అని ప్రకటించింది. కేసులకు ఆధారాలు లేవు, మోపబడిన నేరం రుజువు కాలేనందున ఈయన నిర్దోషిగా విడుదల చేస్తున్నాం అని బొంబాయి హైకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత 3/4 గంట 45 మినిట్స్ కరెక్ట్గా 47 నిమిషాల్లో సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపిన బెంచ్ కాకుండా డివిజన్ బెంచ్కు కేసును రెఫర్ చేస్తూ తిరిగి నిర్బంధంలో పెట్టింది. ఆ తర్వాత 2024లో మళ్ళా డివిజన్ బెంచ్, ముంబై హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్దోషిగా 2వసారి ప్రకటించాల్సి వచ్చింది. అంటే మనకు దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది. నేరం రుజువు కాని వాళ్ళను 10 సంవత్సరాలు జైళ్ళల్లో పెట్టడం, జడ్జిమెంట్లో నిర్దోషాన్ని ప్రకటించిన వాళ్లకు నిర్దోషిగా బయటికి వదలకుండా మళ్ళా 2వసారి కేసును విచారించడం, 2వసారి కూడా నిర్దోషిగా బయటికి వస్తే తప్ప సాయిబాబా గారు ప్రజల మధ్యలోకి రాలేని స్థితి. ఆ తర్వాత కొద్ది కాలానికే మనందరి నుంచి దూరం కావడం. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కానీ పెద్దలు చెప్తారు, అనేక జడ్జిమెంట్స్లో నేరం రుజువు కాకుండా ఒక వ్యక్తిని నిర్బంధంలో పెడితే ఆ జీవిత కాలంలో ఆయన కోల్పోయిన కాలాన్ని తిరిగి ఇవ్వలేం కనుక ఆయనకు పరిహారం ఇచ్చే బాధ్యత కూడా నేరం ఆరోపించబడిన వాళ్ళదే, అంటే రాజ్యాందే అని ప్రకటించింది. మరి సాయిబాబా గారికి ఏమి ఇచ్చారు? ప్రొఫెసర్ పోస్టు కోల్పోయిన ప్రొఫెసర్ పోస్టును తిరిగి ఇవ్వలేదు, ఆయనకు సంబంధించి రావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వలేదు. కానీ జీవిత కాలంలో ముఖ్యమైన భాగాన్ని జైలు గోడల మధ్య గడపాల్సి వచ్చింది. ఒక్క సాయిబాబా గారే కాదు, నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. కాశ్మీర్లో 1996లో మహమ్మద్ లతీఫ్, అదేవిధంగా మహమ్మద్ అలీ భుట్టో, మీర్జా హుస్సేన్, ఈ ముగ్గురిని ఉగ్రవాదులని అనుమానం పెడుతూ కాలేజీలో నుంచి తీసుకుపోయినారు, నిర్బంధించినారు. 23 ఏళ్ళు జైల్లో ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 23 ఏళ్ళు జైల్లో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా ప్రకటించి బయటకు వదిలినారు. నిర్బంధించబడినప్పుడు వాళ్ళ సగటు వయసు ఒకరిది ఎక్కువ ఒకరు తక్కువ ఉండొచ్చు, యావరేజ్ వయసు 24 సంవత్సరాలు. జైలు నుంచి బయటకు వచ్చేటప్పటికి 47 సంవత్సరాలు.
ముఖ్యమైన జీవితకాలం అంతా జైలు గోడల్లో గడిచిపోయింది. ఎవరిది బాధ్యత? అదే మనందరూ తెలుసు, ఉత్తరప్రదేశ్లో సిద్దిక్ కప్పన్ ఓ జర్నలిస్టు హత్రాస్ అనేటువంటి చోట ఒక దళిత మహిళ మీద హత్య జరిగితే హత్యకు సంబంధించి ఆయన రాసిన వ్యాసానికి రిపోర్టింగ్కి 712 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. ఎందుకు జరుగుతున్నాయి? రాజ్యాంగం ఒక రకంగా చెప్తుంది, ఆచరణ ఇంకో రకంగా ఉంది. మన రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు చాలా స్పష్టంగా పౌరుల హక్కుల గురించి చెప్పబడింది. ముఖ్యంగా 14వ ఆర్టికల్ మనందరూ తెలిసిందే, చాలా సందర్భాల్లో చర్చ జరుగుతుంటుంది. 14వ ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరం సమానమే, చట్టం అందరికీ సమానమే. 14B ప్రకారం చట్టం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది అని చెప్పబడుతుంది. చాలా అందమైన పదాలు, అందరం ఆదర్శవంతంగా తీసుకోదగ్గ పదాలు. కానీ జరుగుతున్నది ఏమిటి? ఏ రాజ్యాంగం అయితే 14 సెక్షన్లో ఉన్నటువంటి చట్టం అందరికీ సమానమే అనే ఆ బాధ్యతను ఇచ్చిందో బ్రిటిష్ రాజ్యాంగం నుంచి అది తీసుకుంది. 14Bలో ఉన్నటువంటి చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది అని చెప్పిన భాగం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకుంది. ఈ 2 భాగాల్ని మన హక్కుల్లో చేర్చి అదే రాజ్యాంగంలోకి IPC సెక్షన్లను కూడా తీసుకొచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్ కూడా తీసుకొచ్చింది. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో 1860లో థామస్ బాంటే మెకాలే రూపొందించినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని ఆ తర్వాత సవరించబడినటువంటి 1871లో ఉండే అంశాన్ని కూడా ఈనాడు 124A ఏదైతే రాజద్రోహ నేరం కింద అరెస్టు జరుగుతున్నాయో ఈ 124Aను 1871లో సవరించి అప్పటి నుంచి అది కూడా అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఏం చెప్తున్నారు? చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల అసమ్మతి తెలపడం కూడా రాజద్రోహమే. చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేయడం కూడా రాజద్రోహమే. దీని మీదనే ఈ మధ్యనే జస్టిస్ రమణ, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రమణ జడ్జిమెంట్లో కూడా ఇది కాలదోషం పట్టిన చట్టం, నేరం, ఈ యాక్ట్ తీసేయాలని చెప్పినారు. సరే, ఇప్పటికీ వేరు రూపాల్లో అది అమలవుతుంటుంది. ఈ IPC కోడ్ తీసుకొచ్చి రావడంతో రాజ్యాంగంలో చెప్పబడిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులకు వీటికి వైరుధ్యం ఉంది. ఒకవైపు ఇండియన్ పీనల్ కోడ్లో ఉండేటువంటి రాజద్రోహ నేర చట్టాలు ఉంటాయి, రెండో వైపు పౌరులందరూ చట్టం దృష్టిలో సమానమే. ఏ పౌరులు సమానం, ఏ పౌరులు కాదు అనేది మనకు రోజువారీ అనుభవంలో ఇప్పుడే అనేక మంది వక్తలు మాట్లాడినారు కాబట్టి మనందరూ తెలుసు. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం అమలవుతుందా, రాజ్యాంగం పేరుతో రాజ్యాంగేతరమైనటువంటి విధానాలు అమలవుతున్నాయా అన్నప్పుడు చాలా విషయాలు మనం ఉదాహరణలు చెప్పొచ్చు. ఇదేదో ఒక సమస్య కాదు, లేదా కొద్దిమంది వ్యక్తుల సమస్య కాదు, కొన్ని సమూహాలే ఈరోజు అణిచివేతకు గురవుతున్నాం. అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ప్రజా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాతంత్రవాదులు, మహిళలు, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, అనేక మంది ఈరోజు మనందరం చూసిన విషయమే. ఆదానికి సంబంధించి మన రాష్ట్రంలో లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు, విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడినాడు, అవినీతికి పాల్పడినాడు అంటే ఆదాని మాట్లాడడంలా కేంద్రం మాట్లాడుతుంది, ప్రభుత్వ పెద్దలు మాట్లాడతారు ఆదాని తరపున. అంటే ప్రభుత్వాలు క్లియర్గా ఉన్నాయి, మేము ఎవరి తరపున నిలబడదలుచుకుంటున్నామని. ఈ స్థితి ఈ రోజుది నిన్నటిది కాదు, మనందరం చూసాం. స్వాతంత్రం రాకముందు నుంచి ఏదైతే IPC రాజద్రోహ నేరం ఉందో ఆ చట్టం కింద అనేక మంది ప్రముఖులను అరెస్ట్ చేసినారు. 1891లో బెంగాల్కు సంబంధించినటువంటి ఒక పత్రికా అధిపతి ఆనాడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసం రాసినందుకు మొట్టమొదటి రాజద్రోహ నేర కేసు నమోదు చేయించబడినారు. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ తన జీవితంలో 2 సార్లు ఆ చట్టం కింద ఆ నేరం కింద ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. 1922లో మహాత్మా గాంధీ రాజద్రోహ నేరం కిందే ఆరోపించబడినాడు.
ఈ రాజద్రోహ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలనా లేదనేది రాజ్యాంగ పరిషత్తులో పెద్ద చర్చ జరిగింది. పదాల మార్పే తప్ప అదే ఐపీసీని అట్లే అమలు చేసినారు. ఆ తర్వాత అదే చట్టం కింద ఇప్పటికీ అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం బ్రిటిష్ ప్రభుత్వమైనా భారత ప్రభుత్వమైనా తన పట్ల అసమ్మతి ఉండే వాళ్ళ పట్ల తీవ్రమైన అణచివేతకు పాల్పడుతుంది అనేది ఇప్పుడు మన అనుభవంలో మనకు కనపడుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. 1934లో మద్రాస్ ప్రెసిడెన్సీకి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైనటువంటి జాతీయ కాంగ్రెస్ నాయకుడు పెద్దలు సత్యమూర్తి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ అణచివేత చట్టాల్ని రద్దు చేయాలని ఒక తీర్మానం పెడుతూ 1934లో ఆయన ఒక అద్భుతమైన ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో ఆయన చెప్పింది, పిచ్చికి ఓ హద్దు ఉంటుంది. ఆయన చెప్పిన మాటే చెప్తున్నారు. పిచ్చికి ఓ హద్దు ఉంటుంది, మీ అణచివేతకు హద్దు లేదు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గురించి తనను కాదన్న ప్రతివాడిని శత్రువుగా చూసేటువంటి పాలక వర్గాలు, పాలక ప్రభుత్వం అణచివేత ద్వారానే ప్రజల గొంతులు నొక్కాలనుకుంటుంది. ఇది మీ అసమర్థతకు, పరిపాలన వైఫల్యానికి తార్కాణం అని చెప్పేసి ఆయన చెప్పాడు. 100 ఏళ్ల తర్వాత కూడా ఇదే చట్టాలు మీరు అమలు చేస్తున్నారు భారతదేశంలో అంటే మీరు వైఫల్యం చెందారు పరిపాలనలో, ప్రజల ఆకాంక్షలు తీర్చలేకపోయినారు. అందుకనే దీన్ని నేను వ్యతిరేకిస్తూ ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పి సత్యమూర్తి గారు 1934లో లెజిస్లేటివ్ కౌన్సిల్ మద్రాసులో తన ఉపన్యాసం చేశారు. కరెక్ట్గా సందర్భాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉపన్యాసం చూస్తే ఇప్పుడు మాట్లాడినట్లే కనపడుతుంది. ఎక్కడైతే పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి భ్రమలు కల్పించినటువంటి వాటిని నెరవేర్చలేరో పాలకులు, అప్పుడు వాళ్ళు ఆశ్రయించేది అణచివేతనే. అది స్వాతంత్రం తర్వాత కూడా కొనసాగింది. మొట్టమొదటిసారి ప్రతిపక్ష ప్రభుత్వాల్ని, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడంతో ప్రారంభించి అంతకంటే ముందే 46, 47 మధ్య జరిగిన అనేక రైతాంగ ఉద్యమాల్ని స్వాతంత్రం తర్వాత భారత ప్రభుత్వ సైన్యాలే అణిచివేయడం కాటి నుంచి మొదలుపెట్టి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వరకు అనేక రూపాల్లో మన స్వాతంత్రం తర్వాత కూడా చూస్తాం. వీటన్నిటికీ ఒక ప్రయోజనం ఉంది. తన ప్రయోజనాలకు, తన వర్గాలకి, తమ భూస్వాములు లేదా ధనికులకు ఉపయోగపడే దానికోసం అణచివేతను వాళ్ళు అనుసరించినారు. కానీ మోడీ 10 ఏళ్ల కాలాన్ని మనం పరిశీలిస్తే గత అణచివేతకి ఇది ఇంకా కొంత భిన్నమయంగా అణచివేత కొనసాగుతుంది. అంతకుముందు అణచివేతకు వర్గ స్వభావమే ఉంది. కానీ ఈనాడు అణచివేతకు వర్గ స్వభావంతో పాటు మతతత్వం అనేటువంటి ఒక అజెండా ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజల పట్ల కనీసం ఎన్నికలంటే ఒక భయం ఉంది. ఎమర్జెన్సీ తర్వాత అనేక ప్రభుత్వాలు జాగ్రత్తగా ప్రజల ముందు మలుచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంతిమ ఓటర్స్ ప్రజలు కనుక. కానీ ఈనాడు ఉన్నటువంటి బీజేపీకి, ఆనాడు ఉన్న కాంగ్రెస్కి స్వరూపంలోనే చాలా తేడా కనపడుతుంది. కాంగ్రెస్ ఓ పార్టీ, అది నేరుగా తానే బాధ్యత వహించాల. కానీ బీజేపీ ఒక సంస్థకు అనుబంధ పార్టీ. రాజకీయాల్లో ఒక సంస్థకు అనుబంధ పార్టీగా ఉండి రాజకీయాలు నడుపుతున్న ఒకే ఒక విలక్షణమైన పార్టీ బీజేపీ. ఆ సంస్థ ఆర్ఎస్ఎస్, దానికి అనుబంధం బీజేపీ. తాను జవాబు చెప్పాల్సి వస్తే ఆర్ఎస్ఎస్ చెప్తుంది, దేశ ప్రజలకు కాదు. తనను గెలిపించాల్సింది ఆర్ఎస్ఎస్, తనను ఓడించేది ఆర్ఎస్ఎస్, తనతో సఖ్యతగా ఉండాలో లేదో తెలుసుకోవాల్సింది ఆర్ఎస్ఎస్, తనకు స్థానం ఉంటుందో లేదో నిర్ణయించేది ఆర్ఎస్ఎస్. అందుకనే ఆర్ఎస్ఎస్కే బీజేపీ జవాబు చెప్పుకుంటుంది. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పార్టీ. ఈ 10 ఏళ్లలో మన అనుభవం చూస్తే అనేక విషయాలు అర్థమవుతున్నాయి. 3 రంగాల్లో స్పష్టంగా మనకు అణచివేత కనపడుతుంది. ఒకటి, ప్రజల హక్కులకు సంబంధించి, ఉద్యోగ కార్మికుల జీవితాలకు సంబంధించిన హక్కుల మీద అణచివేత. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం మనం చూసినాం. కార్మిక చట్టాల సవరణ చూస్తున్నాం. అనేక రకాల జడ్జిమెంట్స్ లేదా పార్లమెంట్లో బిల్లులు పాస్ అవుతున్న తీరు చూస్తున్నాం. ఇవన్నీ ఉద్యోగ, కార్మిక, ప్రజల హక్కుల్ని అణచివేయడం. రెండో వైపు కార్పొరేట్ అనుకూల విధానాల కోసం బలహీన వర్గాల్ని, గిరిజన జాతుల్ని వివిధ రకాల పేర్లతో తీవ్రమైనటువంటి అణచివేత. అది మణిపూర్లో చూస్తాం, జార్ఖండ్లో చూస్తాం, ఉత్తరాఖండ్లో చూస్తాం. అనేక రాష్ట్రాల్లో గిరిజన జాతుల మీద, ఆదివాసుల మీద తీవ్రమైనటువంటి అణచివేత. మూడోది, ఒక మతాన్ని, ప్రజల యొక్క భావాల్ని, సాంప్రదాయాల్ని, వారి వ్యక్తిగత విశ్వాసాల్ని, వాటిని అణిచివేసి ఒక మత రాజ్యాన్ని నిర్మించాలనేటువంటి
మత అజెండా ఆధారంగా అణిచివేత. మొదటిదేమో ప్రజల హక్కులు లేకుండా వారిని ఆధునిక బానిసలుగా మార్చడం, రెండవదేమో ప్రకృతి సంపదల్ని కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మలచడం, మూడవది ఒక జాతిని నిర్మూలించి మత విశ్వాసాల్ని రాజకీయాల్లోకి చొప్పించి మతతత్వ రాజ్యాంగాన్ని నిర్మించాలని ప్రయత్నం చేయడం. ఈ మూడు భారతదేశంలో ఇప్పుడు మనం అమల్లో చూస్తున్నాం. దీనికోసం అనేక రకాల కేసులు, అనేక రకాల నిర్బంధాలు ఈ కాలంలో మనం చూడవచ్చు. నేను ఒక లెక్క చెప్తాను. ఈ మధ్య బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో 2014లో రాజద్రోహం, ఇది నేను చెప్పేది ఎన్పిఆర్డిదే, ఏదైతే మన ఎన్సీఆర్బి ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకటిస్తుందో ఆ రిపోర్ట్ లెక్కల ప్రకారమే ప్రొఫెసర్ గారైనా ఎవరమైనా ఆ రిపోర్టే ఆధారితమైంది. ఆ రిపోర్ట్లో నిజమెంత అనేది పక్కన పెట్టండి, కానీ అదే ఆధారం. ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2014లో అంటే మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 47 మంది మీద రాజద్రోహ నేరం 124A సెక్షన్ కింద 47 మంది మీద కేసులు నమోదైనాయి. 2015 30 మంది మీద, 2016 35 మంది మీద, 2017 51, 2018 76, 2015 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు 548 మంది మీద రాజద్రోహ నేర చట్టం ప్రకటించబడింది. బ్రిటిష్ గవర్నమెంటు 1871 నుంచి 1947 వరకు భారతదేశంలో రాజద్రోహ నేరం కింద నమోదైనటువంటి వ్యక్తులు 317. బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించిన ఆ కాలంలో 317 మంది మీద పరాయి ప్రభుత్వం స్వాతంత్రోద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు ప్రకటించిన కేసుల కంటే 10 సంవత్సరాల్లో భారతదేశంలో కేసుల సంఖ్య 150% పైగా పెరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. పోనీ దీంట్లో నేరం రుజువైందా? 548 మంది మీద కేసు పెడితే కేవలం 6 మందిని మాత్రమే నేరం రుజువైనట్లు శిక్ష పడింది. మిగిలిన వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? 548 ఎక్కడ, 6 మంది ఎక్కడ? 542 మంది అక్రమంగా 10 నుంచి 18 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. రాజద్రోహమే కాదు, ఊపా చట్టం గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. భీమ్ కొరేగావ్ గురించి మనందరూ తెలుసు. అనేక సందర్భాల్లో ఈ కేసుల్లో ఎంతమంది మానవ హక్కులు, ప్రజా హక్కులకు సంబంధించిన నాయకులంతా నిర్బంధించబడ్డారు. ఈ చట్టం ప్రకారం 2015 నుంచి 2022 వరకు మేము చెప్పిన లెక్కలే నమ్మాల్సిన అక్కర్లా. ఎవరైనా సరే ఎన్సీఆర్బి రిపోర్ట్ను ఆన్లైన్లో చూసుకోవడానికి ఆన్లైన్లో వెసులుబాటు ఉంది. మీరు చూస్తే దాంట్లోనే తెలిసిపోతుంది. 2015 నుంచి 2022 మధ్య 10,552 మంది మీద ఊపా చట్టం ఉపయోగించబడింది. 10,552 మంది మీద. ఇందులో నేరం రుజువై శిక్ష పడింది 253 మంది మీద. 10,000 మంది మీద కేసు రుజువు పెడతారు, 253 మంది మీద రుజువు అవుతుంది. మొత్తం కలిసి చూస్తే 97.8% మంది నిర్దోషులుగా, ఊపా చట్టం కింద నమోదు కాబడిన దోషులు నిర్దోషులుగా 97.8%. బహుశా ప్రపంచంలో పెద్దలు చెప్పాలా, బహుశా ప్రపంచంలో ఇంత ఘోరమైన చట్టాల దుర్వినియోగం ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో జరిగినంత ఎక్కడుండదు. ఇంత క్రూరమైన చట్టాల్ని యథేచ్ఛగా ఎవరి మీదైనా ప్రయోగించవచ్చు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 1 సంవత్సరంలో ఒకే రోజు 46 మంది ముస్లిం యువకుల మీద ఊపా చట్టాన్ని, జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించినాడు. ఒకే రోజు 46 మంది మైనార్టీ యువకుల మీద. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, మోడీ ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది. హక్కుల కార్యకర్తల్ని, మేధావుల్ని ఎందుకు అణిచిపెడుతున్నారంటే వాళ్ళు నిర్మించదలుచుకున్నటువంటి మతత్వ రాజ్యానికి సైద్ధాంతికంగా అడ్డుపడేది మేధావులే. ఆ సైద్ధాంతిక అడ్డుపడేటువంటి మేధావుల్ని గ్రౌండ్లో నుంచి ఖాళీ చేస్తే, వాళ్ళ నోర్లు మూయించగలిగితే తమకు యథేచ్ఛగా తమ భావజాలాన్ని ప్రజల్లో తీసుకోవచ్చు. అందుకనే గౌరీ లంకేష్ని చంపుతారు, దబోల్కర్ని చంపుతారు, ఇంకెవరినైనా చంపేస్తారు, లేదంటే జైల్లో పెట్టి. మీరందరూ కూడా చూసింటారు, ఈ మధ్య సుధా భరద్వాజ్ గారు భీమ్ కొరేగావ్ కేసులో నేరం ఆరోపించబడి జైలు జీవితం గడిపొచ్చింది. ఉరివాడకి వెలుపల ఆమె రాసిన పుస్తకాన్ని దయచేసి చదువుదాం.
జైల్లో ఎంతమంది ఏ రకంగా అణిచివేతకు గురవుతున్నారో తన నేరం గురించే కాదు, తన చుట్టూ ఉండే మహిళలు, ఆ జైలు గోడల మధ్య తన చుట్టూ ఉండే మహిళలు ఎంత దుర్భరమైన కేసుల్లో ముద్దాయిలుగా నిరూపించబడుతున్నారో, ముద్దాయిలుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారో ఆమె అద్భుతంగా ఆ పుస్తకంలో రాసింది. అందుకనే ఈరోజు భారతదేశంలో మేధావుల్ని లేదా హక్కుల కార్యకర్తల్ని, ఉద్యమకారులను టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఒకటి కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయించడానికి అడ్డు లేకుండా చేయడం, రెండోది మతతత్వ రాజకీయాల్ని ముందు తీసుకోవడానికి, ఆ మతరాజ్యాన్ని నిర్మించడానికి మేధో రకమైన చర్చలు జరగకుండా చూడడం అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ఈరోజు భారతదేశంలో ఈ అణిచివేత కొనసాగుతుంది అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. ఎందుకని? ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని ఎవరో నిర్మించబల్ల ఆకలి నుంచి, బాధ నుంచి, తన అనుభవం నుంచి, తన రోజువారీ కష్టాల నుంచే ఉద్యమాలు లేకొచ్చినారు. ఎన్సిసి జాతీయ పౌరసత్వానికి సంబంధించిన చట్టానికి నిరసనగా ఎవరో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది కాదు, తమ అనుభవంలో అస్సాంలో జరిగిన ఘోరం, భారతదేశంలో జరుగుతున్న తీరు చూసిన తర్వాత మనం ఫైట్ చేయకపోతే పౌరసత్వమే ఉండదు, ఇదేదో ఒక మైనారిటీస్కి సంబంధించింది కాదు, భారత ప్రజల సమస్య, పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలు తన సంఖ్యాబలం తగ్గగలిగింది అంటే ఉద్యమించడం, ప్రజలు ఆలోచించడం వల్లే సాధ్యమైంది. అందుకనే అంతిమంగా క్రూరమైన నిర్బంధాల్ని ప్రయోగించినటువంటి ఏ ప్రభుత్వాలైనా ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిందే. ప్రజా చైతన్యం ముందు ఆ రకమైనటువంటి అణిచివేత ఓడిపోవాల్సిందే, ఓడి తీరుతుంది. ఆ రకమైన విశ్వాసంతోనే ఇంతమంది ప్రజాతంత్రవాదులందరూ మీరందరూ వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.